అందరికీ శుభోదయం అండి. ఈరోజు పనసపొట్టు కూర చేస్తున్నానండి. మీకు చూపిస్తాను రండి. పనసపొట్టు పావు కేజీ కొనుక్కున్నాను మార్కెట్లో. ఇదిగోండి పనసపొట్టు. ఈ పనసపొట్టు ఏం చేశానంటే శుభ్రంగా కడిగేసి కుక్కర్లో వేసి 3 విజిల్స్ వేయించాలి, ఉడికించాలి. కుక్కర్ స్టవ్ మీద పెట్టి ఉడకబెడుతున్నానండి. 3 విజిల్స్ వేయించాలి. వేస్తే బాగా ఉడుకుతుంది, పనసపొట్టు మొత్తం మెత్తగా ఉడుకుతుంది అన్నమాట. పనసపొట్టు ఉడకబెట్టేసారండి. 3 విజిల్స్ అయింది. చల్లారిన తర్వాత ఈ పనసపొట్టు శుభ్రంగా వార్చేసి కంచంలోకి వాడదవేసాను. ఇంకా నీరు ఏమైనా ఉంటే ఓడిపోతుందని. ఇప్పుడు మనం పోపులో వేసుకునేటప్పుడు కూడా దీన్ని శుభ్రంగాను ఇలా పిండేసి వేసుకోవాలన్నమాట అండి పనసపొట్టుని. ఇది చల్లారబెట్టాను, చల్లారుతుంది. పోపు అన్నీ రెడీ చేసిన తర్వాత ఈ పనసపొట్టుని పిండేసి వేసుకోవాలి. ఈ లోపల ఇది చల్లారుతూ ఉంటుంది. ఇక్కడ కూరకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేంటంటే అండి, ఎండుమిరపకాయలు, ఆవాలు, పచ్చిశనగపప్పు, కొద్దిగా మెంతులు లైట్గా కొద్దిగా చాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, వేరుశనగ గుళ్ళు, కొద్దిగా పొట్టు మినపప్పు కానీ చాయ్ మినపప్పు కానీ, జీడిపప్పు, ఇంగువ, ఇవన్నీ పోపు అండి. పోపు అయిన తర్వాత దానికి కొద్దిగా చింతపండు కూడా చిక్కగా గుజ్జు తీసుకొని 1-2 చెంచాలు గుజ్జు వేసుకోండి. దాన్ని కూడా రెడీ చేశాను. ఈ చింతపండు గుజ్జులోనే పసుపు కూడా వేసాను కూరకు పట్టడానికి. ఆవకి ఆవాలు, ఎండుమిరపకాయలు నానబెట్టి ఉంచానండి. ఈ కూర అంతా అయిన తర్వాత లాస్ట్లోనే ఆవ రుబ్బేసి ఈ మెత్తని పేస్ట్ కూర అంతా చల్లారిపోయిన తర్వాత లాస్ట్లో ఫైనల్గా కలుపుకోవాలన్నమాట. ఇది ఇలా నానుతూ ఉంటుంది. ముందు మనం మిగతాది ప్రాసెస్లోకి వెళ్దాం రండి. స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకుని సిమ్లోనే చేసుకుంటే బాగుంటుంది. మనం దీనికి కాస్త నూనె ఎక్కువే పడుతుందండి. నూనె కాగనిద్దాం. నూనె కాగిన తర్వాత ఇందులో పోపు దినుసులన్నీ పులిహార పోపులాగే పెట్టుకోవాలండి. అన్నీ కూడా పులిహారకి ఏ విధంగా పెట్టుకుంటామో ఈ పోపులన్నీ పులిహార పోపులే. పోపు ఎక్కువ వేసుకుంటే కూర రుచిగా ఉంటుందండి. పనసపొట్టు కూర చాలా బాగుంటుంది. మన పెళ్ళిళ్ళలోనూ ఏ ఫంక్షన్స్లోనూ కూడా పనసపొట్టు కూర వేస్తూ ఉంటాం కదండి. చాలా బాగుంటుంది కూర. నూనె కొంచెం వేడెక్కిందండి. ఒక్కొక్కటి పోపు దినుసులు వేసుకుందాము. పోపు దినుసులు అన్నీ వేసేస్తానండి ఒకటిని. మనం పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు కూడా కారాన్ని తగినట్టు వేసుకోవాలి. పోపు కారమే ఉంటుంది ఇందులో. మన కారాన్ని తగినట్టు కారం వేసుకోవడం. ఈ కూర చాలా కమ్మగా ఉంటుంది, రుచిగా ఉంటుందండి. ఫంక్షన్స్లో కూడా చేస్తూ ఉంటాం కదా. ఇవి ఏ పండగైనా పెళ్ళిళ్ళలోనూ పనసపొట్టు కూర చేస్తాం. ఇది సీజనల్గానే దొరుకుతూ ఉంటుందండి ఈ కూర. మనకు కష్టమడి కావాలన్నా కూడా గమ్మున దొరకదు. ఇది ఇలాగ తేనె రంగులో వచ్చే వరకు ఈ పోపు అంతా వేగాలండి. ఇందులోనూ పిండిడియాలు మనం పెట్టుకుంటాం కదా, ఉట్టి పిండిడియాలు, అవి కూడా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. పిండిడియాలు ఉంటే మన ఇంట్లో పిండిడియాలు కూడా దీంతో పాటు వేయించేసుకోవచ్చండి. అలా లేదా ముందుగా వేయించి కలుపుకున్నా బాగుంటుంది. పిండిడియాలు కూడా వేసుకోవచ్చు, కానీ ప్రస్తుతం మా ఇంట్లో లేవు, అందుకని వేయట్లేదు నేను పిండిడియాలు కూడా వేసుకుంటే బాగుంటుందండి. ఇందులో అన్నీ వేస్తే ఇందులో వేగిన తర్వాత ఏం చేయాలంటే, మనం తడి వస్తువులు ఉన్నాయి కదండి, పచ్చిమిరపకాయలు, కరివేపాకును ఇవి కూడా వేసేసుకోవాలి. సిమ్లో చేసుకుంటే అందంగా వేగుతున్నాను పోపు. మంచి వాసన వస్తుంది. మంచి కరివేపాకు, ఇంగువ మంచి సువాసన వస్తుంది. పోపు అంతా అలాగే తేనె రంగులోకి వచ్చింది, చూసారు కదా. వేగిపోయింది పోపు అంతాను.
పోపు అంతా అలా వెళ్తున్నప్పుడు ఏం చేయాలంటే ఈ పనసపొట్టు చల్లార్చాం కదా, ఉడకబెట్టి వార్చేసాను, చల్లార్చేసాను. కొంచెం నీరు ఓడిపోయిన అయినా కూడా కొంచెం కొన్ని నీరు ఉంటుందండి ఇందులో. అందుకని ఏం చేయాలంటే ఈ నీరు శుభ్రంగా ఇలా పిండేసుకుని ఈ పిండింది ఈ పోపులో వేసేసుకుంటూ ఉండాలి. పిండిందల్లా ఇలా పోపులో వేసుకుంటుంటే పిండి వేసుకోవాలండి, లేకపోతే ముద్దలు ముద్దలుగా ఉంటుంది. కూర ముద్దగా ఉంటే బాగోదండి. ఇది పొడి పొడిగానే ఉండాలి కూర. పనసపొట్టు అంతా శుభ్రంగా పిండేసండి, తడి లేకుండాను పిండేసి ఇందులో వేసాను. పోపులను వేసిన తర్వాత మనం ఏం చేయాలంటే అండి, చింతపండు గుజ్జు తీసుకున్నాం కదా, చిక్కగా తీసుకోవాలండి. ఒక చెంచాడు 2 చెంచాల కంటే ఎక్కువ అవసరం ఉండదండి. అంటే కూరకు తగినంత వేసుకోవాలి. నేను చేసి కూరకైతే మాత్రం 2 చెంచాలు చింతపండు పులుసు సరిపోతుందండి. చింతపండు పులుసు వేసేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోవాలండి. ఇలాగ చింతపండు అంతా కంటిలాగా. ఈ సమయంలో సాల్ట్ కూడా వేస్తాను. ఇవ్వండి, కూరకి చింతపండు పులుసు వేసిన తర్వాత ఇవ్వండి సాల్ట్ ఉప్పు పడుతుంది. ఎంత రాళ్ళ ఉప్పు వాడుతూ ఉంటాను ఎక్కువగా, ఈ రాళ్ళ ఉప్పు సరిపోతుందండి. ఇది చింతపండు పులుపు ఉప్పు పట్టేలాగా స్టవ్ సిమ్లో పెట్టుకునండి చక్కగా అలా మగ్గేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే అండి, ఉప్పు పులుపు కారం అంతా ఈ పనసపొట్టుకు పడుతుందన్నమాట. సిమ్లో పెట్టి ఇలా పెట్టుకోవాలి. ఉప్పు పులుపు అన్నీ కలుస్తుందండి. ఇది కూర అంతా అయిపోయిన తర్వాత కొంచెం కాసేపు ఒక 5 నిమిషాలు ఇలా పెట్టాలని మగ్గనివ్వాలి. ఇలా ఉప్పు పులుపు పడుతుంది మరి కూరకి. కాసేపు మూత పెట్టి ఇలా ఉంచేస్తే పడుతుంది. కూర అంతా అయిపోయిందండి. ఉప్పు పులుపు కారం అన్నీ కలిసిపోయింది, బాగా మగ్గింది 5 నిమిషాలు. ఈసారి స్టవ్ బంద్ చేసుకోవాలండి. స్టవ్ కట్టేసుకుంటే ఈ కూర ఏమవుతుందంటే అండి, బాగాను చల్లారుతుంది. కూర బాగా చల్లారిన తర్వాత మనం ఆవ పెట్టుకోవాలి. బాగా కూర చల్లారండి, వేడిగా ఉండగా అసలు ఆవ పెట్టకూడదు. వేడిగా ఉండగా పెడితే చేదు వచ్చేస్తుంది అనమాట అండి, చేదు వచ్చేస్తుంది. అందుకని కూర బాగా చల్లారిన తర్వాతే ఆవ పెట్టుకోవాలి. ఈసారి కూర చల్లారుతూ ఉంటుంది. ఈ లోపల నేను ఆవ మిక్సీ ఆడతానండి. మన కూర అంతాను బాగా చల్లారిపోయింది. ఈ మాట మనం ఆవ కలిపేసుకోవచ్చు. కూర బాగా చల్లారిన తర్వాత ఆవ మిక్సీ ఆడేసుకున్నాను. ఆవాలు ఎండుమిరపకాయలను ఆవంతా కలిపేసుకోవడం అండి. ఈసారి శుభ్రంగా కూర అంతా పట్టేలాగా ఆవంతా కలిపేసుకోవడం. చల్లారిపోయిన తర్వాత కలిపేసుకోవడం అంతేండి. కూర రెడీ అయిపోయింది. ఇంకా అంతే, కూర వడ్డించుకోవడానికి సిద్ధం. కూర పనసపొట్టు కూర సిద్ధమైందండి. ఆవ కలిపేసి డిష్ అవుట్ చేసాను మాట. వడ్డానికి సిద్ధంగా ఉంది కూర. చాలా బాగా కుదిరిందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సపోర్ట్ మై ఛానల్.